ఈ కోవలెంట్ పరిశ్రమ వారు 2014 డిసెంబర్లో నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక జడ్పీటీసీ గారు మరియు చాలామంది స్థానికులు కాలుష్య కట్టడి కొరకు మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఈ కాలుష్య నివారణలో ఈ కోవలెంట్ పరిశ్రమ విఫలమైంది. ప్రతిరోజు విషవాయువులను వదులుతూ గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే స్థానిక పీసీబీ గారు స్పందించి ఈ యొక్క కాలుష్య కట్టడి కొరకు చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామ ప్రజల తరపున నేను వేడుకుంటున్నాను. మరియు మా గ్రామ ప్రజలు కూడా ప్రతిరోజు మీకు ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. దయచేసి ఈ కంపెనీల కాలుష్యాన్ని కట్టడి చేయాలని చెప్పి మీతో వేడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పరిశ్రమ వాళ్ళు మంచి పంటలు పండేటువంటి భూమిని కొనుగోలు చేసి దాన్ని బీడు భూమిగా వదిలిపెట్టినారు. ఆ భూమిలో ఒకవేళ క్లీనరీగా ఏర్పాటు చేసినట్టయితే చాలా వరకు కాలుష్యాన్ని కట్టడి చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా ఈ పరిశ్రమ వారు వారి పరిధిలో చాలా వరకు కూడా గ్రీనరీ పెంచడంలో పూర్తి విఫలమైనారు. కేవలం వారి కాంపౌండ్ చుట్టూ మాత్రమే గ్రీనరీ ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మీతో వేడుకోవడం జరుగుతుంది. గారు తప్పకుండా ఈ యొక్క పరిశ్రమను సందర్శించండి. ఈ యొక్క కాలుష్యం పైన మరొకసారి చూడండి. ఈ గ్రామంలో కాపాడండి. ఈ కాలుష్యం బారి నుండి మా గ్రామ ప్రజలందరినీ కాపాడాలని చెప్పి మీతో విన్నవించుకోవడం జరుగుతుంది. ఆ సభలో వీపీ గారు మాట్లాడినటువంటి మాటలు వినండి, మరి మాటలు చూడండి. మరి ఈరోజు మరి అతను చేయకపోవడానికి మరి వారి యజమాని ఒప్పుకోవడం లేదా, మరి వారే చేయట్లేదా, మరి మీరు కొంచెం చూడాల్సిన అవసరం ఉంది సార్. ప్లీజ్ సంప్రదించి ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మా వంతు సహాయం అందిస్తామని వినియోగించుకుంటున్నాం. పరిశ్రమలో ప్రచురణ కోసం ధనంలోని 36% శాతం దాదాపు 14 ఎకరంలో అభివృద్ధి చేయడానికి సంకల్పించినాం. దానివల్ల పరిశ్రమ పర్యావరణం ఆహ్లాదంగా ఉంటుంది. చివరిగా మేము కొత్తగా తయారు చేసే ఉత్పత్తులకు తీసుకుంటున్న కాలుష్య నియంత్రణ చర్యల వల్ల గ్రామ ప్రజలకు పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా చూస్తామని హామీ ఇస్తూ ఈ పర్యావరణ ప్రజా సేకరణలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను సూచనలు ఇవ్వాలి. సభకు నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, పక్కన మంది ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కోవలెంట్ వారు పర్యావరణ గురించి మనకు ప్రజలది అభిప్రాయం కోసం మనం రమ్మన్నారు. నేను ముఖ్యంగా ప్రజల తరఫున మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడం ఇది ప్రజలకు చాలా అవసరమే. నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ఎంప్లాయ్మెంట్ అనేది ఫస్ట్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఈ పర్యావరణం గ్రీనరీ మీరు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది 36% గ్రీనరీ అని, దాన్ని కూడా మీరు ప్రాముఖ్యత ఇస్తారని మేము ప్రజల తరఫున నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు అవన్నీ మేము మీ తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు, తప్పకుండా మీరు నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోవలెంట్ యాజమాన్యం వారు మాట తప్పినారు అని చెప్పడానికి మీకు నిదర్శనం చూపిస్తున్నాను చూడండి. 2014 డిసెంబర్లో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణలో సాక్షాత్తు వారి వీపీ గారు 36% 14 ఎకరాలలో గ్రీనరీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కనీసం 2% కనీసం 2 ఎకరాలలో కూడా ఇంతవరకు దాకా ఒక మొక్క పెట్టిన పాపాన ఓలేరాలు. ఇంత పెద్ద పరిశ్రమ పెట్టిర్రు. ఆ మొక్కలు పెట్టడం అటుంచి ఉన్న చెట్లను నరికేస్తూ ఉన్న చెట్లను పీకేస్తూ వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడక్షన్ బ్లాకులు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఇదంతా జరుగుతున్నా కానీ మరి పీసీబీ అధికారులు కానీ మరి సంబంధిత అధికారులు కానీ ఇంతవరకు దాకా స్పందించకపోవడం అనేది చూస్తే చాలా అనుమానాలకు తావిస్తుంది. మరి ఈ కంపెనీ యాజమాన్యం ఏంటిదంటే ఈ చెట్లను పెడితే కనీసం ఒక 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనుకుందాం, కానీ 20,000 ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న భూమికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఫ్యాక్టరీ ఉంది,
కేవలం ఈ పరిశ్రమ చుట్టుపక్కల మాత్రమే, చుట్టూ కాంపౌండ్ వాల్ పొడత మాత్రమే చెట్లను పెట్టుకోవడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడ కూడా చెట్లు లేవు, ఏం లేవు, మొత్తం ఫ్యాక్టరీ. కనీసం ఒక హాఫ్ ఎకర్ కూడా మిగలకుండా మొత్తం ఫ్యాక్టరీ నిర్మించారు. ఎక్కడ చూసినా కానీ మొత్తం కాంపౌండ్ వాల్ కట్టుకొని ఉన్నది. ఇదే కాకుండా ఒక 50 ఎకరాల ల్యాండ్ను కూడా కొనేసి, ఎటు కూడా డబ్బులు ఎక్కువని చెప్పి మొత్తం కొనేసి బంగారం అంటే పంట భూముల్లో మొత్తం బీడు భూములు వేసేసి ఈరోజు మా గ్రామ ప్రజల నోట్ల మన్ను కొడుతున్నారు. కనీసం ఆ పంట భూములు అన్నిటికైనా అక్కడైనా కనీసం అక్కడ చాలామంది కూలి చేసుకొని బతికేవాళ్ళు. ఈ యొక్క కాలుష్యంతో, ఇటు వెదర్ పొల్యూషన్, అటు వాటర్ పొల్యూషన్ తోటి ఈ యొక్క పొల్యూషన్ తగ్గించడంలో పూర్తిగా విఫలమై కనీసం చెట్లను నాటుతారంటే కనీసం ఆ మాట ఇప్పటికీ 4 సంవత్సరాలు కావస్తుంది. 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఒక మొలక పెట్టిన పాపం లేరు. ఇప్పటికైనా స్పందించాలి. పీసీబీ వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. వీళ్ళ యొక్క గణాంకాలను ఒకసారి చూడాలి. పాత పేపర్లన్నీ ఎంటకేసి చూడాలి. గతంలో ఉన్న పీఈలు చాలామంది కూడా ఉల్టాపాటా చేసిర్రు. కనీసం ఇక స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి భద్రగిరీష్ గారు వచ్చారు. కనీసం అతనైనా మరి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కనీసం అతనైనా కనీసం పట్టించుకొని ఈ యొక్క పరిశ్రమ పైన గట్టి చర్య తీసుకొని ఈ యొక్క గ్లీనరీని పెంచడానికి మరి ప్రయత్నం చేయాలని చెప్పి, ఈ యొక్క పరిశ్రమ ద్వారా ఇంకా ఇక్కడనే కాదు ఇంకా చాలా దగ్గర కూడా అక్కడ ఉన్న ఈ యొక్క వాళ్ళు కొన్నటువంటి ఆ ప్లేస్లో గ్లీనరీ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఏదో మాట్లాడుతుంటే మొత్తానికి మొత్తము బొగ్గు పొడి వస్తుంది. మొత్తం ఇంక ఆడికి మొత్తం ఇక బొగ్గు పొడి రాకుండా మొత్తము రేకులు కవర్ చేసినప్పటికీ సందులోంచి బొగ్గు పొడి వస్తుంది. ఇక్కడ మొత్తం రైతుల్ని మొత్తం చాలా ఇబ్బందులకు గురి చేస్తారు.